హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సోజీస్ మైండ్ ఓవర్ మ్యాటర్. భారతదేశంలోనే మొట్టమొదటి అతి పురాతనమైన ప్రసిద్ధిగాంచిన శివలింగం ఉన్న గుడి ఇదే. ఇక్కడున్న శివలింగం యొక్క చరిత్ర మరియు దీని విశిష్టత ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అరుదైనదే కాదు, అద్భుత కళా సంపద. గుడిమల్లం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని ఒక మారుమూల గ్రామం. తిరుపతికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం చారిత్రక సంపదకు నిలయం. రోడ్డు సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్న గుడిమల్లంలో ఉన్న ఆలయం ఎంతో చరిత్రను ఇనుమడింపచేసుకుంది. ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఆలయం శాతవాహన నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. తవ్వకాల్లో లభించిన శాసనాలు ద్వారా 12వ శతాబ్దంలో విక్రమ చోళులు కాలంలో ఆలయం పునర్నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. తొలి శివాలయానికి ఎంతో చరిత్ర ఉందంటున్న భక్తులు ఆలయ ప్రాశస్త్యం గొప్పదంటున్నారు. పరమేశ్వరుడు పరశురామేశ్వరుడిగా ఎందుకయ్యాడనే పలు పురాణ ఆధారాలు ప్రాచుర్యంలో ఉన్నాయంటున్నారు. స్థల పురాణం ప్రకారం తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లిని సంహరించి తిరిగి తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకున్నాడని కథనం పురాణాలు చెబుతున్నాయి. ఆ ఆలయంలోని శివలింగం త్రిమూర్తులతో ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అరుదైన శివలింగంగా చరిత్రకెక్కింది. తిరుపతి జిల్లా గుడిమల్లంలోని ఈ చారిత్రక కట్టడం ఏ కాలం నాటిదన్న దానిపై స్పష్టత లేదు. భారతీయ పురావస్తు శాఖలో సరైన ఆధారం లేదు. కానీ 1 నుంచి 3వ శతాబ్దానికి మధ్య కాలం నాటి ప్రాచీన ఆలయంగా మాత్రం పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయం విశేషాలేంటి? ఆ ఆలయంలో కొలువైన నిజలింగం ప్రత్యేకత ఏంటి? స్థల పురాణం ఏం చెబుతోంది? ఇప్పుడు మనం చూద్దాం. గర్భాలయం పైకప్పు గజవృష్ట ఆకారంలో ఉండగా చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఆలయ నిర్వహణ కొనసాగించినట్లు తెలుస్తోంది. గుడి పల్లం కాస్త గుడిమల్లంగా ఏర్పడగా చోళ పల్లవుల కాలం నుంచి రాయల కాలం దాకా నిత్య ధూప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయం 1954లో ఆర్కియాలజీ చేతిలోని వెళ్లింది. దీంతో పూజలు నిలిచిపోవడంతో చాలా విగ్రహాలు చోరీకి గురి అయ్యాయి. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ వద్ద ఆలయానికి చెందిన సాహిత్యం కూడా లేకపోగా ఉజ్జయినిలో దొరికిన రాగి నాణేలపై గుడిమల్లం ఆలయం మూల విరాట్ బొమ్మ ఉండగా మధురం మ్యూజియంలోనూ ఇలాంటి శిల ఉందని తెలుస్తోంది. 9వ శతాబ్దం వరకు ఆరు బయటనే పూజలు అందుకుంటున్న శివలింగం చుట్టూ రాజవంశాలు గుడి నిర్మాణాలు చేపట్టాయి. ఆలయ ప్రాంగణంలో పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడి విగ్రహాలతో ఆలయ నిర్మాణం జరిగింది. మీరిక్కడ నా వీడియోలో ఈ దేవుళ్లని కూడా స్పష్టంగా చూడొచ్చు. లింగాన్ని ప్రతిష్ఠించిదెవరు? ఇక ఆలయంలోని త్రిమూర్తులు కొలువైన శివలింగం ఎవరు ప్రతిష్ఠించారన్న శాసన ఆధారం ఏమీ లేకపోవడంతో ఇది నిజలింగం స్వయంభుగా వెలసిందన్నదే అని అందరి నమ్మకం. ఈ మేరకు భక్తుల తాకిడి కూడా ఈ మధ్యకాలంలో పెరగ్గా గత కొన్నేళ్లుగా స్థానికుల సహకారంతో దేవాదాయ శాఖ 7 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇక ఆలయాల జిల్లాగా పేరొందిన తిరుపతి జిల్లాలో ఎన్నో చారిత్రక పురాతన కట్టడాలున్నాయి. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమలతో పాటు ప్రముఖ ఆలయాలున్న తిరుపతి జిల్లా పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఆలయంగా గుర్తింపు ఉన్న గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వరుని ఆలయం శైవం, వైష్ణవం రెండింటినీ ప్రతిబింబిస్తున్న ఆలయం. భారతీయ పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఆలయం. మలి చక్రవర్తి నిర్మించిన ఈ ఆలయంలో విష్ణువు, బ్రహ్మ, శివుడు ఇలా ముగ్గురి ఆకృతులు ఒక్కటిగా పరశురాముడు పురుష లింగాకారంలో దర్శనం ఇస్తుండటం విశేషం. త్రిమూర్తులు కలిగిన శివలింగం ప్రపంచంలోనే అరుదైన విషయమని చరిత్రకారుల అభిప్రాయం. గొడ్డలి ధరించిన విష్ణువు ఆకృతిలోని శివలింగం నల్లరాతితో ప్రత్యేక శైలిలో చెక్కిన ఇక్కడి విగ్రహం విలువ చరిత్రకారుల అంచనా ప్రకారం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. యాదవ దేవరాయల కాలంలో అంటే క్రీస్తు శకం 842 నుంచి క్రీస్తు శకం 1346 మధ్యకాలంలో ఈ ఆలయంలోని మూల విరాట్ కు పూజలు జరిగాయని శిలా శాసనాల ఆధారంగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణ క్షీణించగా ఈ దేవాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పాప ప్రాయశ్చిత్యం కోసం గుడిమల్లంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తపస్సు చేసేందుకు వచ్చిన పరశురాముడు స్వయంభుగా వెలసిన శివలింగాన్ని పూజిస్తాడు. ఆ అడవిలో సరోవరాన్ని నిర్మించుకున్న పరశురాముడు అక్కడే తపస్సు చేశాడు. అక్కడ పూసే విచిత్రమైన ఆకారంలో పూసే వింత సువాసన వెదజల్లే ఒకే ఒక పువ్వుతో శివుణ్ణి ఆరాధించేవారు. ఆ పువ్వును అడవి జంతువుల నుంచి కాపాడేందుకు చిత్రసేనుడు అనే యక్షకుడిని ఏర్పాటు చేసి ప్రతిరోజు జంతువును ఆహారంగా ఇచ్చేవాడని,
ఒక రోజు పరశురాముడు రాకముందే ఆ పుష్పాన్ని స్వామివారికి సమర్పించి పూజించడంతో చిత్రసేనుడితో పరశురాముడు యుద్ధం చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి. దాదాపు 14 ఏళ్లు పాటు యుద్ధం చేశాడని, యుద్ధం ముగియకపోవడంతో పరమశివుడు ప్రత్యక్షమై భక్తికి మెచ్చాడని పురాణాలు చెబుతున్నాయంటున్నారు ఆలయ అర్చకులు. 60 ఏళ్లకు ఒకసారి అసలేం జరుగుతుంది? ఏకశిలపై శివుని అనేక రూపాలు చెక్కడం నాటి శిల్పుల విశిష్టతను చాటుతోంది. భూగర్భజల మట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగిన సమయంలో ఆ నీళ్లు లింగంపై పడుతుంటాయి. ఈ నిర్మాణం వెనుక అద్భుతమైన ఆర్కిటెక్చర్ పరిజ్ఞానం దాగి ఉంది. 2005 డిసెంబర్ 5న అలా నీళ్లు శివుడిని అభిషేకించాయి. తిరిగి 60 ఏళ్లకు అంటే 2065కు అలా వచ్చే వరదనీటితో ఈ ఆలయం నిండిపోతుందని భక్తుల నమ్మకం. శిల్ప చరిత్రలోనే అపురూపమైనదని అంతర్జాతీయ పురాతత్వవేత్తల రచనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆలయంలోని దొరికిన శాసనాల ద్వారా పరమేశ్వర ఆలయంగా గుర్తించిన చరిత్రకారులు శిల్ప చరిత్రలోనే అపురూపమైన శివలింగం ప్రాచీనమైనదిగా గుర్తించారు. పురావస్తు శాఖ పరిశోధన ప్రకారం క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందిన ఆలయంగా గుర్తించగా 1908 నాటికే బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని గుర్తించింది. ఇక్కడి స్వామిని పరశురామేశ్వరుడు అని పిలుస్తారు మరియు ఈ లింగం త్రిమూర్తులను వర్ణిస్తుందని నమ్ముతారు. విగ్రహాన్ని తయారు చేసిన రాయి భూమి నుండి వచ్చినది కాదని కూడా నమ్ముతారు. ఇక్కడ 60 సంవత్సరాలకి ఒకసారి కాశీ నుంచి గంగ జలం వచ్చి ఆ లింగాన్ని అభిషేకిస్తాయి. ఇక ప్రాచుర్యంలో ఉన్న కథలు రెండుగా విచ్ఛిన్నమైన శివుడు ఆ ఇద్దరిలో ఏకమయ్యాడని చెబుతున్నాయి. దీంతో అక్కడి లింగం శివుడిగా, ఒక చేతిలో గొడ్డలితో మానవ రూపంలో ఉన్న పరశురాముడు విష్ణువుగా, అలాగే రాక్షస రూపంలో ఉన్న చిత్రసేనుడు బ్రహ్మగా అక్కడ కొలువై ఉన్నారనేది భక్తుల నమ్మకం. ఓకే బై బ్యూటిఫుల్ పీపుల్, ఈ వీడియో ఎలా ఉంది? అలాగే మీకింకేమైనా డౌట్స్ ఉంటే ఈ టెంపుల్ గురించి కింద కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి. నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కూడా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ టెంపుల్ గురించి అది కూడా కామెంట్స్ లో చెప్పండి.